తెలుసండి? ఒకసారి చేతులు ఎత్తగలరా? వావ్, 90% మెంబర్స్కి తెలుసు. ఇంకా క్లుప్తంగా తెలుసుకుందాం ఏవి రూపంలో. ఏవి ప్లీజ్, లైట్స్ ఆఫ్. పిరమిడ్ జీతవనం. పత్రిజీ ఆశయ సాధన కోసం రూపొందించిన అద్భుతమైన క్షేత్రం పిరమిడ్ జీతవనం. పత్రిజీ ప్రియ శిష్యుడు, ఆయన అనుచరుడు పెనుబాకు సుధాకర్ గారి సంకల్పంతో నిర్మించిన అద్భుత ధ్యానక్షేత్రమిది. అన్నమయ్య జిల్లా కొటాల కలికిరిలో ఉన్న ఈ మహాక్షేత్రం అపురూపమైన అనుభవాలకు ఆలవాలంగా పేరుగాంచింది. పిఎస్ఎస్ఎంలో ఉన్న ధ్యానులందరూ వారి ప్రాంతాల్లో అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ మరిన్ని కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి కావలసిన శక్తిని పొందేందుకు ఈ ప్రాంతానికి వచ్చి ధ్యానం చేస్తారు. ఫిబ్రవరి 23, 2012 సంవత్సరంలో పత్రిజీ స్వయంగా ఈ మహాక్షేత్రాన్ని సందర్శించి ఇదొక అద్భుత మహాక్షేత్రమని కొనియాడారు. అనంతరం ఆ మహనీయుడిచ్చిన స్ఫూర్తితో సుధాకర్ గారు, ప్రభాకర్ గారు జూన్ 18, 2014 సంవత్సరంలో కొటాల కలికిరిలో పిరమిడ్ జీతవనంను ప్రారంభించారు. ఈ క్రమంలో 20 ఎకరాల విస్తీర్ణంలో పిరమిడ్ జీతవనం నిర్మాణం చేసి మన ఆత్మతో అనుసంధానమవడానికి ఎన్నో అద్భుతమైన శక్తి స్థానాలు ఇక్కడ నిర్మితమై ఉన్నాయి. ఈ ప్రాంగణంలో ప్రతి ఒక్కరికి పత్రిజీ ఆశయం మేరకు ధ్యానం, నిత్య అన్నదానం మరియు ఉచిత వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇక్కడ మౌన ధ్యానం అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇక్కడికి వచ్చే మౌన సాధకుల కోసం రమణ సదన్ అనే వసతి సదుపాయం కూడా నిర్మించారు. ఈ పిరమిడ్ జీతవనంలో ప్రతి ఏటా బాల వికాస్ సమ్మర్ క్యాంప్ 10 రోజుల పాటు 300 మంది పిల్లలతో నిర్వహిస్తారు. అలాగే నిత్యం అనేక వర్క్షాప్లు, ఆధ్యాత్మిక సదస్సులు జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో ఉన్న రైతులందరూ ఆధ్యాత్మిక వ్యవసాయంపై అవగాహన పొందాలని, దానిని ఆచరణలో పెట్టాలనే సంకల్పంతో పిరమిడ్ జీతవనం ప్రతి ఏడాది 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తుంది. అలాగే 2024వ సంవత్సరం జూలై నెల 8, 9, 10 తేదీలలో అమరనాథుల అమరోత్సవం పేరుతో బ్రహ్మర్షి పత్రిజీ, శ్రీ నందప్రసాదరావు, శ్రీ సుధాకర్ గార్ల అమరోత్సవాలను 3 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతి నెల 23 నుంచి 28వ తేదీ వరకు మహామౌన ధ్యానం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే ఆత్మీయులంతా మౌనంగా ఉంటూ సేవ, ధ్యానం మరి ధ్యాన శిక్షణ తరగతులలో పాల్గొంటున్నారు. అలాగే ఈ క్షేత్రాన్ని సందర్శించే ప్రతి మాస్టర్కు, ఆత్మీయులకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి వడ్డించిన విధంగానే సహబంతి భోజనం ఏర్పాటు చేసి అత్యంత గౌరవప్రదంగా భోజనం వడ్డించడం ఈ క్షేత్ర విశేషం. అలాగే ఈ క్షేత్రంలో సంకల్ప సిద్ధయోగి శ్రీ సుధాకర్ గారి ధ్యానస్థలి నిర్మాణంలో ఉంది. దీనిని 36x36 కొలతలతో 50x50 స్థలంలో నిర్మిస్తున్నారు. ఇంత అద్భుతమైన పిరమిడ్ జీతవనం నిర్మాణంలో భాగస్వాములైన దాతలకు మరియు నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పిరమిడ్ జీతవనం సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్, ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసి. పిరమిడ్ జేతవనానికి గట్టిగా క్లాప్స్ ఇచ్చుకుందామా? 20 ఎకరాల విస్తీర్ణంలో అత్యద్భుతంగా పిరమిడ్ నిర్మాణం, అందులో మౌన ధ్యాన కార్యక్రమాలు, అలాగే సంక్రాంతి సంబరాలు, ఇంకా మరెన్నో కార్యక్రమాలను దిగ్విజయంగా జరుపుకుంటున్నారు. మరి భవిష్యత్ ప్రణాళికలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో నిర్వాహకుల మాటల్లో తెలుసుకుందాం. పిరమిడ్ జేతవనం నిర్వాహకులు ప్రభాకర్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద డయాస్ ప్రభాకర్ గారు. అండ్ టీం సభ్యుల్ని కూడా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. జేతవనం చూసిన వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ అండి మీ అందరికి కూడా. ఒకవేళ చూడలేదు, ఇంకా ఆలోచించలేదు అనుకున్న వాళ్ళు ఇమీడియట్లీ ఇక్కడ అవ్వగానే ఇమీడియట్ వెళ్ళిపోండి ఇక్కడ నుండి. జేతవనం అంత పవిత్రమైంది. మామూలుగా నిన్న ఎవరో మాస్టర్ చెప్పారు, 300 రూపాయలు ఫ్యాన్ ఇచ్చి 3 పేర్లు రాయించుకుంటారని. 25 ఎకరాలు కేవలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి మాత్రమే అంకితం చేశారు ఫ్యామిలీ మొత్తం. అది కాకుండా నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వంట వండి, అంట్లు తోమి, టీ గురించి కూడా టీ కాచి, ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ఓన్లీ ఫ్యామిలీ మాత్రమే సర్వీస్ చేస్తారు అక్కడ. ఫస్ట్ చూసి అనుకున్నా నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ సుధాకర్ గారి మిస్సెస్ అక్కడ ఉన్నారు. నాకు తెలీదు, సుధాకర్ ప్రభాకర్ ఇద్దరు వరకే తెలుసు, మిగతా వాళ్ళు తెలియదు నాకు. వెళ్ళి ఆవిడని అడిగిన, ఏ అమ్మ కొంచెం టీ పెట్టిస్తావా అంటే మంచి అని చెప్పి తీసుకొచ్చి పెట్టించింది. తర్వాత సుధాకర్ వచ్చి, బాబాయ్ మీ కూతురు అన్నాడు. నాకు అసలు కంట్లో నీళ్ళు వచ్చేసాయి నాకు. అంటే మామూలుగా ఏదన్నా కొంచెం ఎవరికైనా సాయం చేస్తున్నాము, ఏదన్నా కొంచెం ఇది మన తరపున ఏదైనా చేస్తున్నామంటే మనం ఇంత పైన ఎక్కి కూర్చుంటాం మనం. కానీ అంత ఇదిలో కూడా ఆవిడ టీ తీసుకొచ్చి నా పక్కన నిల్చొని బాగున్నారా సార్ అంటే నాకు అసలు ఒకటేసారి ఏడుపు వచ్చేసింది నాకు. అంటే అంత హృదయపూర్వకంగా సర్వీస్ చేయడంలో నిజంగా నాకు తెలిసినంత వరకు పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఇంతకంటే ఇంకా సర్వీస్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా నేను, నాకు తెలిసినంత వరకు. అలాంటి అపూర్వ సోదరులు వాళ్ళ ఫ్యామిలీ కూడా మహేశ్వరం మా పిరమిడ్ తరపు నుండి, మనందరి తరపు నుండి, పత్రిజీ ధ్యాన యాగం తరపు నుండి కూడా ఒక్కసారి కరతాల దానులు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ 31కి అయిపోతుందండి. ఈ బట్టలు లగేజీ అంతా తీసుకెళ్ళి ఉతుక్కొని ఇస్త్రీ చేసేలో మళ్ళీ కొట్టాల ప్రోగ్రాం, సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. ఖాళీ లేదు కదా పిరమిడ్ మాస్టర్లకి. ఇది ఇంకోటి 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 ప్రతి నెల మెగా ఈవెంట్లే జరుగుతూ ఉన్నాయి. అసలు ఎంత అద్భుతం కదా పిఎస్ఎస్ఎం అంటే. మరి గత సంవత్సరం కూడా ఎప్పుడు వెళ్తూనే ఉంటాం. జేతవనం అంటే పుట్టిల్లు. సంక్రాంతికి పండగకి ఊరు వెళ్తాం కదా అమ్మగారింటికి, అలా ప్రతి సంవత్సరం జేతవనం వెళ్ళి ఆ 3 రోజులు అక్కడ ఇలాంటి కార్యక్రమాలు, ఎంతోమంది మాస్టర్ల అనుభవాలు ఇక్కడ ఎలా జరుగుతున్నాయో అలా జరుగుతాయండి. మరి గత సంవత్సరం ఇప్పుడు అన్నదానం ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇక ఉదయం నుంచి రాత్రి గ్యాప్ అంటూ ఉండదండి. 11, 12, 1 గంట అయినా సరే అక్కడ భోజనాలు ఉంటాయి, టిఫిన్ అన్నీ. మరి గత సంవత్సరం అయితే నేను 3 రోజులు ఉన్నా కానీ అన్నదానంలోనే ఉన్నానండి. ఎందుకంటే అన్నం వండటం, పెట్టడం, తినటం అనేది ఒక ఆర్ట్. అందరికీ వండటం రాదు, తినటం కూడా రాదండి. తినటం కూడా కళ. ఎలా తినాలో, ఎలాంటి పదార్థాలు తినాలో ఇప్పుడే డాక్టర్ గారు చెప్పున్నారు మనకి కదా. సో మరి గత సంవత్సరం 3 రోజులు నేను అక్కడ అన్నదాన సేవలో ఉన్నానండి. ఆ అవకాశాన్ని ఇచ్చిన జేతవనం బ్రదర్స్కి నిజంగా ధన్యవాదాలు. మళ్ళీ సంక్రాంతి సంబరాల్లో మనం అక్కడ అందరం కలుసుకుందామని రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. రామ్మోహన్ పూలి గారు. ఆత్మ బంధువులందరికీ నమస్కారం. ముందుకు పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు, అమ్మ స్వర్ణమల మేడంకి ఆత్మ ప్రణామాలు. మరి ఈరోజు మనం జేతవనం సోదరులు ప్రభాకర్ అండ్ సుధాకర్ గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా పూర్తిగా మన పత్రిజీ సార్ ఏదైతే చెప్పారో వారి యొక్క మాటల్ని మనసావాచ్యకరమని ఆచరిస్తూ మరి వారి యొక్క 20 ఎకరాల్లో ఎన్నో పిరమిడ్లు కట్టించారు. మరి వెళ్ళిన ప్రతి వారికి కూడా చాలా అద్భుతంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ రిసీవ్ చేసుకుని వారు మనకి అన్ని మంచి చెడు అన్ని సక్రమంగా చూస్తూ ఉంటారు. మరి ప్రతి సంవత్సరం గురూజీ గారి యొక్క ఆదేశాలతోటి మరి 3 రోజులు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాయి కాబట్టి మనం అందరం కూడా అక్కడికి వెళ్దాము.
మరి వారికి మనం అందరం కూడా చేదోడు వాదోడుగా ఉండి సహకరించవలసిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ప్రభాకర్ గారు మీ గురించి మీరు చెప్పుకోండి స్వామి. థ్యాంక్ యూ. ముందుగా మరి ఇంత అద్భుతమైన జీవితాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనే సరే మరి మనం హాయిగా నిలదొక్కొని జీవించడానికి మరి మనకు అందించిన జ్ఞానం మరి మనందరు గురుదేవులు మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ముఖ్యంగా అందరూ ఒకసారి లేచి చప్పట్లు కొడదాం ఈ పత్రిజీ ధ్యాన మహాయాగానికి గట్టిగా. నాకు నిన్నటి నుంచి ఒక అద్భుతమైన మిరాకిల్ ఇక్కడ కనపడుతోంది. ఎందుకంటే పత్రి సారు సదా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నాడు అంటే ఈ క్షణం కాదు, ఈ కార్యక్రమాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆయన ఇక్కడ పర్యవేక్షిస్తున్నాడు అన్నదానికి ఒక నిదర్శనం ఈ షెడ్లని. మరి ఇంత వర్షం పడుతున్నా కూడా మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మరి పత్రి సారు ముందు ప్రణాళికతో మనకి ఆ ఆలోచన పుట్టించి వసతికి అయితేనేమి ఇక్కడ ఉన్న ఏర్పాట్లు అయితేనేమి ఎంతో అద్భుతంగా మరి ఇక్కడున్న నిర్వాహకుల చేత చేయిస్తున్నారు. పత్రి సార్ ఇక్కడ ఎంత అద్భుతంగా జరుగుతుందో జేతవనంలో అంతే అద్భుతంగా జరుగుతుంది. జేతవనానికి మరి కడతాల్ కైలాసపురికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే మరి పత్రి సారు శరీరం వదలక 15 రోజుల ముందే ఎగ్జాక్ట్గా అదే నెలలోనే సుధాకర్ శరీరం వదలడం జరిగింది. మరి ఆ సుధాకర్ యొక్క సంకల్పంతోనే ఈరోజు జేతవనం అంత పెద్ద స్థాయిలో ఏర్పడడానికి జరిగింది. మా బ్రదర్ది ఒకే ఒక శాసనం ఉంది. తను ఇక్కడికి వచ్చే ప్రతి ధ్యాన సాధకులకి ధ్యాన యోగులకి రాగానే అక్కడ వాళ్ళకి అన్నప్రసాదం అంది, తర్వాత వాళ్ళకి ధ్యానం చేసుకోవడానికి నిరంతరం పిరమిడ్లు తెరిచి ఉంచి అలాగే వాళ్ళు ఉంటానంటే ఉచితంగా వసతి ఇవ్వాలి, అది నా శాసనం అని చెప్పేవాడు అనమాట. సో అలానే ఇప్పటికీ అక్కడ నిర్వహిస్తుంది జేతవనం. ఎంతో అద్భుతంగా రోజు వందలాది మందికి అన్నప్రసాదం, మరి వందలాది మందికి వసతి, మరి ధ్యాన సాధనకి అక్కడ రావడానికి అంతా మరి ఏర్పాట్లు నిరంతరం ఉన్నాయి. మరి పత్రి సారు ఏది తలపెట్టినా ఆయన ప్రణాళికలో భాగమే. అందులో భాగంగానే సారు సంక్రాంతి సంబరాలు అని అక్కడ జేతవనంలో అందించారు. సారు అది అయిపోగానే ఫస్ట్ ఇక్కడ అప్పుడు ధ్యానమహాచక్రం ఉండేది. ధ్యానమహాచక్రం అయిపోగానే మనకి ధ్యానమహాచక్రం యొక్క విజయోత్సవాలు సంక్రాంతి సంబరాలు అని అన్నాడు. అంటే ఈ ధ్యానమహాచక్రం యొక్క ఫ్లేవర్ని అక్కడికి అందించాడు సార్. సో ఆ విజయోత్సవాలే సంక్రాంతి సంబరాలు. మరి సంక్రాంతి సంబరాలు అంటే మనకి తెలుసు ఆ గ్రామీణ వాతావరణం ఎలా ఉండాలి. వాస్తవంగా ఇప్పుడు సంక్రాంతి అంటే ఎలా అయిపోయిందంటే మా ప్రాంతంలో సంక్రాంతి ఒక అల్లులు తీసుకురావడం, ఆ అల్లులు కూతుల్లో వస్తే వాళ్ళకి ఇంకా జీవులు చంపడం అది ఒక పెద్ద వేడుకగా అనుకుంటున్నారు. కానీ సారు ఎప్పుడైతే మనకి ఈ పండగని ఇంత ధ్యాన సంక్రాంతిగా మార్చేశాడో అప్పుడు ఆ పండగ యొక్క పరమార్థం తెలిసింది నాకు. సంక్రాంతి అంటే ఒక ధ్యానులే చేసుకోవాలి, ఒక ధ్యాన రైతులే చేసుకోవాలి. గ్రామీణ ప్రజలు మరి ఆ పట్టణ ప్రజల్ని ఆ ప్రాంత ప్రజలందరినీ ఆహ్వానించి చక్కగా ఆ ప్రకృతికి ఆ గోవులకి ఆ భూమాతకి రెస్పెక్ట్ చేసేదే ధ్యాన సంక్రాంతి. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం ధ్యాన సంక్రాంతి యజ్ఞానికి. ఈ భూమి పైన చాలా ఇంపార్టెంట్ ఇవి. మనం మనిషి ఎంతో హాయిగా మరి ఆనందంగా మరి సంతోషంగా జీవించాలంటే ప్రకృతి అనేది చాలా ఇంపార్టెంట్. పత్రి సార్ అదే దూరదృష్టితో దివ్య దృష్టితో మనకి ధ్యాన సంక్రాంతి యజ్ఞాన్ని అక్కడ మనకి అందించారు. మరి ఈసారి వేలాది మంది మరి సంక్రాంతి యజ్ఞానికి వస్తున్నారు. అక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి పిరమిడ్ మాస్టరు అక్కడికి రావాలి. పత్రి సార్ ఒకటే చెప్పారు, ఆత్మబంధువుల ఆనందోత్సవం జేతవనం సంక్రాంతి అన్నారు, సంక్రాంతి వేడుకలు అన్నారు. మన ప్రతి పిరమిడ్ మాస్టర్ అక్కడ ఉండాలి. మన ఇంటి దగ్గరకు వచ్చిన చోటో ఇంకొకరు ఎవరో అక్కడ మాంసం తింటుంటే అలాంటి చోట ఉండకూడదు. మన మాస్టర్స్ ఎక్కడున్నారో అదే మనకి పండగ, అదే మనందరి పండగ. మన మాస్టర్స్ ఉన్న చోటే మనకి పండగ. సో ఆ పండగని మనకి సారు జేతవనంలో అందించారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ నేచర్, అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. సో మన నందప్రసాద్ సార్ యొక్క హాస్టల్ గైడెన్స్, సుధాకర్ యొక్క సంకల్పం, పత్రి సార్ ఆశీస్సులతో ఎంతో వైభోగంగా అక్కడ ఈసారి ఘనంగా సంక్రాంతి ధ్యాన సంబరాలని మనం అద్భుతంగా నిర్వహించుకుందాం.
మీరందరూ రావాలని నేను ప్రార్థిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సంక్రాంతి అంటే మనకి పర్మనెంట్ డేట్స్ జనవరి 13, 14, 15. అలాగే ముందు రోజే 12వ తారీఖున పెద్ద మెగా శాకాహార ర్యాలీ కలికిరి పట్టణంలో జరుగుతుంది. మరి ఆ శాకాహార ర్యాలీ అయిపోగానే 13వ తారీఖు ఉదయం 4 గంటలకే మన సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతాయి. మరి సంబరం అంటేనే ధ్యానము, మరి సంబరం అంటేనే జేతవనం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన పత్రిజీ ధ్యాన మహాయాగం టీంకి, మరి కడతాల్ ట్రస్టీ సభ్యులందరికీ కూడా నా యొక్క ప్రణామాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. 25 ఎకరాలలో దాదాపు 85 పిరమిడ్లు నిర్మించడం గొప్ప విశేషం. అలాంటి ప్లేస్ని మనం వదులుకున్నామంటే జీవితంలో ఎంతో కోల్పోయినట్లయితాం. కాబట్టి ఈ జేతవనం సంక్రాంతి కార్యక్రమానికి అందరూ విచ్చేద్దాం. థ్యాంక్ యూ. మాకు ఇచ్చిన ఈ ట్రస్ట్ వాళ్ళు మాకు ఇచ్చిన 10 నిమిషాల టైంలో మేము 9 నిమిషాలు వాడుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియదు. థ్యాంక్ యూ. మరి సంక్రాంతి సంబరాలను జేతవనంలో సెలబ్రేట్ చేసుకుందామా? గట్టిగా చప్పట్లతో తెలియచేయగలరు. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఎస్. మళ్ళీ మనం సంక్రాంతి సంబరాల్లో తప్పకుండా కలుద్దాం. ప్రభాకర్ గారిని సన్మానించుకుందాం పత్రిజీ ధ్యాన మహాయాగం వేదికపై. ఇంతటి విశేష కృషి చేస్తున్న గ్రేట్ పిరమిడ్ మాస్టర్లకి మనం క్లాపింగ్ ద్వారా అభినందనలు తెలియజేసుకోవడంలో తప్పే ఉంది చెప్పండి. చాలా పొదుపుగా కొడుతున్నారు క్లాప్స్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్.